కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు, అక్కడ దేవుని నామము రాయబడి ఉన్నది. మనం అందరం పిలుచుకోవడానికి ఆయనే ఆ పేరు పరిచయం చేశారు. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత, పుట్టబోయే ముందే దేవదూత యేసేపు చెప్పారు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. మనం పిలుచుకోవడానికి ఒక పేరు కావాలి. దేవుడు ఆ పేరు పరిచయం చేశారు. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు. యేసు అంటే రక్షకుడు. యేసు క్రీస్తు అంటే అభిషేకించేవాడు. ఆయన అందరిని అభిషేకించేవాడు. ఆయన అభిషేకం అందరికీ కావాలి. ఆత్మాభిషేకం అనుగ్రహించేవారై ఉన్నారు ఆయన. అపవిత్రులు అభిషేకిస్తే అపవిత్రత వస్తుంది. అభిషక్తుడు అభిషేకిస్తే అభిషేకం వస్తుంది, పవిత్రత వస్తుంది. మనల్ని దేవుడు అభిషేకించేవాడై ఉన్నాడు. దేవుడు ఉన్నవాడు, అనువాడు, మాట్లాడేవాడు. మాట్లాడని మోగ రాయి కాదు, మాట్లాడే దేవుడు ఆయన. అనువాడు, మాట్లాడేవాడు. దేవుడు రక్షించేవాడు. దేవుడు రక్షకుడే గాని భక్షకుడు కాదు. అది యేసుక్రీస్తు వారిలో ఆయన కనబరిచారు. దేవుడు అభిషేకించేవాడు, రక్షిస్తాడు, అభిషేకిస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ప్రస్తుతం మనం ఉన్న ఈ రోజుల్లో దేవుడు అంటే తెలియని వారు ఎవరు లేరు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారంటే తెలియని వారు లేరు. యేసుక్రీస్తు వారు మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పేవారు ఉన్నారు. కాదు అనలేదు. వాక్యం ఏమని రాయబడి ఉంది? రుచి చూసి తెలుసుకోండి. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏమై ఉన్నాడు ఆయన? రుచి చూస్తే అర్థమవుతుంది. రుచి చూడకుండా దేవుడు ఏమై ఉన్నాడో ఎవరికి తెలియదు. అనాది కాలంలోనే దేవుడు అలా వ్రాయించాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుడు అంటే నాకు తెలుసు. దేవుడు అందరికీ తెలుసు. మరి ఆయన ఏమై ఉన్నాడంటే రుచి చూసిన వారు మాత్రమే చెప్పగలుగుతారు. రుచి చూడని వారు సందేహాలతో నిండి ఉంటారు. ఆయన ఏమై ఉన్నాడో చెప్పలేరు. రుచి చూడని వారు. యేసయ్యను నేను ఆరాధిస్తాను, మేము కూడా ఆరాధిస్తాము అంటారు. అంటే యేసయ్య ఆరాధికులు ఉన్నారు. పండగలప్పుడు, గుర్తుకొచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు యేసయ్యను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడో చెప్పండి అంటే రుచి చూసి చెప్పలేరు. ఆరాధన చేస్తారు అంతే. యేసయ్యను ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే రుచి చూడాలి. రుచి చూడని వారి ఆరాధన ఎలాగ ఉంటుంది? పెదవులతో ఆరాధిస్తారు. హృదయం దూరంగా ఉంటుంది. రుచి చూసిన వారు హృదయంతో ఆరాధిస్తారు. యేసయ్య
మేము నమ్ముకున్నాం, మేము ఆరాధన చేస్తామంటే పెదవులతో ఆరాధన చేస్తున్నావా, హృదయంతో ఆరాధన చేస్తున్నావా? హృదయంతో ఆరాధన జరిగిస్తే యేసయ్య బాటలో ఉంటారు, బాప్తిసం తీసుకుంటారు, యేసయ్యను మాత్రమే ఆరాధిస్తారు, ఇంకెవరిని ఆరాధించరు. ఎవరు? రుచి చూసిన వారు. పెదవులతో ఆరాధించేవారు ఇష్టానుసారమైన భక్తి చేస్తారు. హృదయంతో ఆరాధించేవారు దేవునికి ఇష్టమైన భక్తి చేస్తారు. తేనె అందరికీ తెలుసు. తేనె కళ్ళ ముందు పెట్టకపోయినా తేనె ఎలా ఉండిద్ది అని అడిగామనుకోండి, ఏం చెప్తారు? ఏం తీయగా ఉందిదా? చెప్పండి. తేనె ఎలా ఉండితే తీయ ఉండిద్దని చెప్పేసేసారు. అసలు నిజంగా రుచి చూసిన వారు ఏం చెబుతారు? కొంచెం పగరగా, కొంచెం పగగా, కొంచెం తీయగా. రుచి చూసిన వారు. రుచి చూడని వారు ఏం చెబుతారు? తేనె ఎలా ఉండి తీయగా ఉంటుంది. దేవుని రుచి చూడాలి. ఆయన బలం ఎంత, ఆయన మహిమ ఎంత, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు, ఆయన ఎలాగూ మాట్లాడతాడు, ఆయన ఎలాగూ దగ్గరికి వస్తాడు, ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు, ప్రార్థనలకు జవాబు ఎలాగిస్తాడు, ఎలాగ అద్భుతాలు జరిగిస్తాడు, ఎంత శక్తి సంపన్నులతో ఆయన తొలతూగుతూ ఉన్నాడు, ఎంత మహిమలో ఆయన ఉన్నాడు. రుచి చూడాలి. దేవుని గురించి చెప్పి కొంతమందిని ప్రార్థనకు నడిపించేటప్పుడు ప్రార్థనకు వస్తా ఉన్నారు. చాలా మంది జీవితాల్లో ఈ సంఘటన నేను ఇప్పటికీ చూస్తానే ఉన్నాను. ఒక రోజు ఒకరు నాతో, అన్నయ్య దేవుడు చాలా గొప్పవాడు అన్నయ్య అనుకుంటా వచ్చారు. ప్రార్థనకి వెళ్తున్నారు. దాదాపు ఒక 5-6 నెలలు 7-8 నెలల నుంచి వెళ్తానే ఉన్నారు. చాలా గొప్పవాడు అన్నయ్య, అసలు అంత గొప్పవాడు అన్నా. 7-8 నెలల తర్వాత ఈ మాట వచ్చింది. ఏమైంది అని అడిగితే, రాత్రి నేను ఒక విషయం ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకు దేవుడు నాతో మాట్లాడాడు అన్నాను. ఇప్పుడు ఈ విషయం నేను చెప్పానా? ఎందుకు చెప్పారు? దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత సంతోషం జీవితంలోనికి వస్తుంది, హృదయంలో నిండుతుంది, అది పొంగి పొర్లుతుంది, హృదయంలో దాచిపెట్టుకోలేరు. నూతన వ్యక్తులు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మా అనుదిన ప్రార్థనలో సంపూర్ణతలోనికి నడిపించు ప్రభువా, పరిపూర్ణులుగా వీరిని మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన పౌలు గారు నేర్పించారు పత్రికల్లో. బాగా భారం కలిగిన ప్రతి దైవజనుడు చేసే ప్రార్థన అదే. సంపూర్ణతలోనికి నడిపించండి అయ్యా, పరిపూర్ణంగా మార్చండి ప్రభువా, నీ వలే మార్చండి, నీ పోలికలో మార్చండి ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనకు వస్తా దేవుని ప్రేమను రుచి చూడని వారు వాళ్ళు అనుకున్నది చేస్తూ ఉంటారు. దేవుడు అనుకున్నది చేయరు, వాళ్ళు అనుకున్నది చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసుకొని కానుక వేయాలనిపించినప్పుడు కానుకేసి, పాస్టర్ గారికి కొంచెం గౌరవం చేయాలనుకుంటే కొంచెం గౌరవం ఇచ్చి, లేదా కోపం వస్తే పాస్టర్ గారు పక్కన పెట్టాలనుకుంటే పక్కన పెట్టేసేసి ఇట్లా చేస్తూ ఉంటారు. ఏం చేసినా దేవుని ప్రేమను రుచి చూశారు అనుకోండి, ఆ జీవిత విధానం వేరు, ఆ ఆనందం, ఆ సంతోషం వేరు. ఈ 7-8 నెలల నుంచి రాని ఆనందం ఒక్కసారి తనలోకి ఎందుకు వచ్చింది?
ఎందుకు వచ్చింది? ప్రభువు మాట్లాడారు. తన విషయమే కాదు, నా విషయం కూడా నేను సందేహాలతో ఉన్నాను, అటు ఇటుగా ఉన్నాను, కొట్టుకులాడాను. ఒకరోజు ప్రభు స్వరం విన్నాను, ఆయన ఆత్మ నా మీదకి వచ్చింది. అప్పుడు నూతనత్వం వచ్చేసేసింది హృదయంలోనికి. రుచి చూశాను ప్రభు ప్రేమను. ఆయన ఉత్తముడు, పరిశుద్ధుడు. అయ్యో అయ్యో అని ఏడ్చాను. అయ్యా ఇంతకాలం నీకు దూరంగా ఉన్నానయ్యా ఏడ్చాను. రుచి చూసిన తర్వాత ఈ సామాన్యంగా మామూలుగా దేవుని దగ్గరికి వస్తా ఉంటారు, పోతా ఉంటారే, వీళ్ళకి దేవుని ప్రేమ అంటే ఏమిటో, పరిశుద్ధత అంటే ఏమిటో, ఆయన అనుభవాలను ఏమీ హృదయంలోనికి రాలేదు. దేవుని ప్రేమను రుచి చూడలేదు. ఈ దేవుని ప్రేమను రుచి చూడని వారి కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు ఎవరైనా దేవుని దగ్గరికి నడిపిస్తున్నారు అనుకోండి, మీ మనసులో భారం వచ్చింది, వీళ్ళు బాగా దేవుణ్ణి తెలుసుకోవాలా అని. ఏం చేయాలి అప్పుడు? పట్టుకొని ఎడితే రాను, పిలుస్తా ఉంటాం, ప్రార్థనకి రా, తొందరగా రా, ఇవాళ మారిపోబాక వస్తాలే అంటారు. మొన్న ఒక పాస్టర్ గారు నన్ను ఒక చోటకు ప్రార్థనకు రమ్మంటే వస్తా అన్నా. ఆయన నమ్మి వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఏంది ఆడికి వెళ్ళలేదు అనుకొని మేపని ఇంట్లో ఉన్నాను. ఆయన ఎలా వెళ్ళాడు? తిమోతి చెప్పాడు, ఖచ్చితంగా వస్తాడు అనుకొని వెళ్ళాడు. బాబా ఆ రోజు ఆ పాస్టర్ మోసం చేశాను నేనే. వస్తా ఖచ్చితంగా, వస్తానంటే వస్తానని చెప్పండి, రానంటే రానని చెప్పండి. అభ్యంతరం ఏమీ లేదు. ఎవరి కోసం వస్తుంది? దేవుని కోసం. నా కోసమా? మందిరాలకు వెళ్ళే వాళ్ళు అందరూ పాస్టర్ల కోసం వెళ్తున్నారా? దేవుని కోసం వెళ్తున్నారు. ఎలా వెళ్ళాలి? ఇలా పై పైన ఉండేవారి మనసులో రుచి చూడలా, దేవుని ప్రేమను రుచి చూడలేదు. దేవుని ప్రేమ రుచి చూసే వరకు ప్రార్థన చేయాలి. మనం బలవంతం చేస్తే ఉపయోగపడదు. అన్నయ్య దేవుడు గొప్పడు, చాలా గొప్పడు. ఏమైందంటే ప్రార్థన జవాబు వచ్చింది, నాతో మాట్లాడాడు దేవుడు అని. ఎలా అనుకుంటున్నా? అన్నయ్య చర్చికి వస్తున్నావా అని అంటున్నారు. నేను ఫోన్ చేయాల్సింది పోయి ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఏం మొదలైంది? రావాలా, వెళ్ళాలా ప్రార్థనకి. దేవుని ప్రేమ రుచి చూస్తే ఇక ఆగరండి, ఎవరు ఆపలేరు. ఈ సృష్టి ఆపలేదు ఇంక వాళ్ళని. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కంటతడి పెట్టుకొని ప్రార్థన చేసుకునే వరకు ఈ సృష్టి కూడా ఆపలేదు. రుచి చూస్తే. మరో సంఘటన మన ఊర్లోనే చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తా ఉన్నాను. నేను బాప్తీసం తీసుకుంటే నేను ఆయన మామయ్య అనేవాడిని, ఆయన అల్లుడు అల్లుడు అనేవాడు. రా నీ పిచ్చి పెట్టిందా? ఏం పిచ్చిరా నీ పిచ్చి, అమ్మకు పని చేసుకోకుండా ఆ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు అని సంవత్సరం ఎగతాళి చేశాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత నిజంగా నూతన ఆత్మాభిషేకం వస్తే చాలా వరకు చాలా సహనం ఉంటుందండి. నేను ఆయన మాటలు పట్టించుకోలేదు. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు వచ్చి కూర్చొని, అల్లుడు యేసు ప్రభు గొప్ప దేవుడు రా అని అన్నాడు. రోజు ఎగతాళి చేస్తున్నావుగా, ఏ ఎగతాళి చేస్తావులే అని అన్నాను. లేదు లేదు, నిజంగా యేసు ప్రభు నన్ను కాపాడాడు రా అని అన్నాడు. ఏమైంది మావయ్య అంటే 30 లక్షల డబ్బులు రా, 30 నిమిషాల్లో కట్టకపోతే ఊరుకో, ఇంటికి వస్తామన్నారా. ఏం చేయాలి అర్థం కాక కుర్చీలో కూర్చొని, ఎసయ్యా నువ్వే కాపాడయ్యా, నన్ను బయట అయ్యా అనుకున్నాను రా. 30 నిమిషాలు వస్తామన్నారు, 3 నెలలు టైం ఇచ్చారా నాకు అని మామూలుగా చెప్పట్లా. ఏం తగిలింది నాలుగుకి?
మెదడు తగిలింది రుచి. నేను చెప్పానా, సంతోషం వచ్చింది, ఇంకా ఆపుకోలేరు. ఆపుకోలేక చెప్పేస్తున్నాడు. ఇంట్లో ఉన్న పటాలు మొత్తం తీసేసాడు. వాళ్ళ ఆయన్ని, వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని తీసుకొని గోరంట్లకి పడడం మొదలు పెట్టాడు. ఏయ్ చూడు, నేను ఎట చేస్తానా, నువ్వేం సరిపోతావు అని అన్నాడు. పోయాడు. ఆయన పోయింది కాకుండా లారీల్లో జనాన్ని కూడా ఎక్కి పనిలో పండి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, పని లేదు, లేదు, పాడలేదు అది మొత్తాన్ని ప్రార్థన తీసుకెళ్ళడం మొదలు పెట్టాడు. ఈ రుచి ఏం చేసింది, ఇంకా ఆయన ఉండనీటిలో ఆదివారం వస్తే వాళ్ళకి లారీ వేసుకోవడం, జనాన్ని తీసుకోవడం, ప్రార్థనకి వెళ్ళడం. రుచి చూడక మునుపు జీవితం వేరు, రుచి చూసిన తర్వాత ఆరాధన అనుభవమే వేరు. నేను అడుగుతున్నాను, సామాన్యంగా వస్తున్నారా దేవుని దగ్గరికి? రుచి చూసి వస్తున్నారా? ఆ సంతోషం వేరండి. రుచి చూస్తే ఎంత మంచి దేవుడు ప్రభువా, ఎంత ప్రేమించావయ్యా, ఎంత క్షమించావయ్యా, ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను ప్రభువా, ఎన్నాళ్ళు నేను విసిగించానయ్యా, ఎంత ఆగడం చేశానయ్యా. ఏడుస్తావు. ఒక్క రోజు కూడా నాగా పెట్టావు దేవుని దగ్గరికి, ఒక్క పూట కూడా దేవుని దగ్గరికి నాగా పెట్టలేవు. ఇంకా మనసంతా ఎక్కడ ఉండిద్దంటే ప్రార్థన, ప్రార్థన, ఆరాధన, దేవుని దగ్గరికి పరిగెత్తాలి, వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనసు కొట్టులాడుతూ ఉండిద్ది. రుచి చూస్తే ఇంట్లో ఉండి కన్నీరు కార్చకుండా ఉండవు, మోకరిస్తావు, ప్రార్థన చేసుకుంటావు, ఆరాధన చేస్తావు, ఆయనలో లీనమైపోతావు. చక్కగా ఆయన బైబిల్ వాక్యాలు చదువుకుంటూ పరవశించిపోతా ఉంటావు రుచి చూస్తే. రుచి చూడకపోతే ప్రార్థన ఉండవు, ప్రార్థన చేయలేవు. రుచి చూడకపోతే దైవ గ్రంథాన్ని చదవలేవు. రుచి చూడకపోతే సంతోషం ఉండదు. ఎప్పుడు నీరస మొహంతో ఉంటావు. మా ఇంట్లో పిల్లికి పేరు పెట్టా. పాపం దానికి ఏం తెలుసు, అదే మనుషులకు పెడితేనా, నువ్వే అదే నీరసం అని పేరు పెట్టా. నీరసం అనగా ఆడిద్ది, నీరసంగానే ఆడిద్ది. దానికి పేరు పెట్టా. అది ఎప్పుడు నీరసంగానే ఉంటుంది. పేరు పెట్టి పిలిస్తే మాత్రం బలే బలికిద్ది, నీరసం అనంగానే. దేవుని ప్రేమ రుచి చూడకపోతే నిజమైన సంతోషం నీ హృదయంలో ఉండదు. ఎప్పుడు నీరసంగానే ఉంటావు, ఎప్పుడు ఏడుపు ముఖమే, ఎప్పుడు రాక ముఖమే. హృదయంలో సంతోషం లేకపోతే అలాగే ఉండిద్ది. ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఆయన ఎందుకు సిలువలో విరాళపడ్డాడు, ఆయన ఎందుకు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు, ఆయన ఎందుకు ఈ దైవ గ్రంథంలో ఇన్ని వాక్యాలు రాయించి ఉంచాడు, ఆయన ఎందుకు తొందర చేస్తున్నాడు, మనల్ని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు మనసులో రుచి చూస్తే అర్థమవుతుంది. రుచి చూడకపోతే ఏమీ అర్థం కాదు. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. నేను చాలా సంవత్సరాలు చెప్పాను ఒక సంగతి, అది ఎప్పటికీ మర్చిపోలేను, చెప్పకుండా ఉండలేను, చెప్పుకుంటానే ఉంటా. ఒక అబ్బాయి పై వేషధారణ చూసి ఈడు మనిషేనా, ఈ డ్రెస్ ఏంది, ఆ చెవులకి రింగులేంది, ఆ నడకేంది, చీ పాడు అనుకుంటా ఉండేవాడిని. ఆయనతో నాకెందుకు ఎట్లుంటే నా మనసులో ఒక అభిప్రాయం, చేదు అభిప్రాయం.
చూడంగానే వాంతి వచ్చినట్టు ఉండేది. ఏంది వీడు అసలు ఎప్పుడు ఎట్లా ఉంటాడు అనుకుంటా ఉండేవాడిని. నా విషమ పరిస్థితులలో, నా గాఢాంధకారపు పరిస్థితులలో అలా తానే ఎందుకో పరిచయం అయ్యి ఎంత అండగా నిలబడ్డాడంటే నేను చెప్పలేనండి మాటల్లో. చాలా సంవత్సరాలు క్రిస్మస్ పండుగ ఎలా చేశానో తెలుసా? తాను అండగా నిలబడబట్టి చేశానండి. ఆ ప్రతిఫలం దేవుడు అతనికి ఇయ్యాలి. ఎవరికి చెప్పుకోలేక, అయ్యా ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ చేయబోతున్నా అన్నారు. అన్నా ఎక్కడున్నా అంటాడు, అంతే ఒక్క మాట, అన్నా ఇదిగో అన్నా అంటాడు, అంతే. నాకు అనిపించింది, ఇంత మంచి మనిషిని పైన చూసి నా హృదయంలో ఎందుకు అసహించుకున్నాను, ఎందుకు ఈ అబ్బాయి నేను ఇట్లా చూసుకుని ఇట్లా నా మనసులో వికారంగా అనుకున్నాను. చాలా రోజులు ఇప్పుడు కూడా ఆలోచించుకుంటా ఉంటాను. చాలా నిర్మలంగా సహాయం చేశాడు. ఎప్పుడన్నా నా దగ్గర లేకపోతే ఆలస్యం, నా ఏందన్నా ఎవరు లేదని అస్సలు అడగడు. ఎవరు చేస్తారు? సొంత తమ్ముళ్ళే ఏంది నా డబ్బులు తీసుకున్నాను అని నేను వింటా ఉన్నాను. సొంత పిల్లలు, సొంత తల్లిదండ్రులు, ధనం కాడ ఎన్ని రకాలైన ఇటు హల్లెలూయా. ఏది అమ్మాయి వదిలేసాం, అదే హల్లెలూయా స్తోత్రం. సంతోషం పొల్లింది, సంతోషం పొల్లింది, సంతోషం పొంగి పొల్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొల్లింది. చాలా బాధపడ్డాను. ఒక నిర్మలమైన వ్యక్తిని, నాకు సహాయం చేయబోయే వ్యక్తిని నేను ఎలా చూశాను? దేశపూరితంగా చూశాను. చాలా బాధ కలిగింది. అసలు విషయం ఏంటో తెలుసా? నేను నిన్ను మనసులో ఎట్లా అనుకున్నానని అసలు చెప్పలా. పశ్చాత్తాపడతా, చెప్పినా ఏమండు. యేసు ప్రభు వారిని, ఆయన నిర్మలత్వాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను, ఆయన తేజో స్వరూపాన్ని ఎంత హీనంగా చూస్తున్నారండి. ఎంత దూరంగా ఉంటున్నారండి ఆయన అంటే. ఎవరైనా ఒక మనిషే, నేను ద్వేషించిన మనిషి నాకంత సహాయకారంగా నిలబడితే, దేవుడు ప్రజలందరినీ సృష్టించిన దేవుడు ఆయన మనందరికీ ఎంత సహకారిగా ఉన్నాడో తెలుసా? ప్రాణం ఇచ్చేసాడు, ప్రాణం ఇచ్చేసాడు మనందరి కోసం. ఇంక అంతకంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు? అమ్మో, ప్రభు ఏం చేస్తాడు? నన్నేం చేస్తాడు ప్రభు? నాకెప్పుడు సహాయం చేస్తాడు? నన్ను ముంచుతాడో లేపుతాడో? ఎట్లా అనుకుంటున్నారు? ముంచుతాడో లేపుతాడో ఇలా అనుకుంటున్నారు. ఇవన్నీ ఎన్ని సందేహాలు. నేను అంటున్నాను, బాప్తిస్మం అప్పుడు ఆయన ముంచి పైకి లేపుతాడు కానీ ముంచి నిన్ను అలాగే ఉంచడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ పదం ఎలాగొస్తుందో ఏమో కానీ ఆ దేవుడు నన్ను ముంచుతాడో లేపుతాడో, ముంచుతాడో లేపుతాడో. లోపల ఈ చీకటి లోపల దూరి అలా చెప్తా ఉండిద్ది అన్నమాట. మనల్ని ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టం, మనల్ని గొప్ప చేయడానికి దేవునికి ఇష్టం, మనల్ని ఘనంగా ఉంచడానికి దేవునికి ఇష్టం. పైకి లేవనెత్తడం తప్ప పడగొట్టడం ఆయనకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. సందేహాలు వద్దు. రుచి చూస్తే
నువ్వేమంటావంటే ఆ, నువ్వు ఏం చేసినా ప్రభా నీ ఇష్టమయ్యా అని అంటావు. రుచి చూడకపోతే ఇప్పుడు ఇందా నేను చెప్పిన మాటలు అన్నీ ఉంటాయి, అన్ని విషయాలు ఉంటాయి, అన్ని సందేహాలు ఉంటాయి. ప్రభు ప్రేమను రుచి చూసి ఏం చేయాలి? ప్రభు ప్రేమను రుచి చూడాలి. ఒకవేళ సరిగ్గా రుచి చూడకపోతే మోకరించి ఉపవాసం ఉండైనా ప్రార్థన చేయండి. నీ మహిమ నాకు కనబరచు, నీ బలం నాకు కనబరచు, నీ అభిషేకం నాకు నా హృదయం నూతనపరచు అని ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రేమను చాలా దగ్గరగా రుచి చూసిన వారే. స్తోత్ర. రుచి చూసారా లేదా? ప్రభు ప్రేమ రుచి చూడకపోతే సాక్ష్యాలు ఎట్లా ఉంటాయా? ధైర్యం ఉండిద్దా? అసలు మందిరానికి రావడానికి ధైర్యం ఉండిద్దా? మందిరానికి రావడానికే ధైర్యం ఉండదు ప్రభు ప్రేమ రుచి చూడకపోతే. ప్రేమను రుచి చూడబట్టి తెగించి దేవుని దగ్గరికి వస్తున్నారు. ప్రభు ప్రేమ రుచి చూడకపోతే ఇది ఉండదు. మామూలుగా ఎప్పుడో వచ్చి పోతా ఉండేవాడు. మనం చెట్టు కింద ప్రార్థన పెట్టాం కదా, క్రిస్మస్ పండుగ కూడా అక్కడే జరిపాం, ఆన్లైన్ ప్రార్థనలు కూడా ఆడే జరిపాం. క్రిస్మస్ పండుగ రోజు ఒక ఇద్దరు వచ్చారు, కూర్చున్నారు. అమ్మయ్య కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చారు, స్తోత్రం అనుకున్నారు. నేను కళ్ళు మూసి ప్రార్థన చేసి కళ్ళు చేసేసరికి లేరు, వెళ్ళిపోయారు. స్తోత్రం అనుకున్నాం. పండుగ రోజు ఊరగట్ట వచ్చి అటు కూర్చొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ చర్చి కాసేపు, ఆ చర్చి కాసేపు, ఆ చర్చి కాసేపు వెళ్ళొస్తారు పండుగ రోజు. అదొక ఆనందం. దేవుని ప్రేమను రుచి చూడలా. చర్చిల్లో ఆడంబరాలు రుచి చూసేవాళ్ళు. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆలకించి ఆయన మాట్లాడుతుంటే మీరు ప్రేమను రుచి చూశారు. ఆయన అద్భుతాలు జరిగిస్తే మీ జీవితాల్లో ఆయన ప్రేమను మీరు రుచి చూశారు. ఆయన సంకల్పాన్ని మీరు తెలుసుకున్నారు. ప్రభు ప్రేమను రుచి చూసి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం. ఆగండి. మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరందరూ ప్రభు ప్రేమను రుచి చూశారంటే అందరూ రుచి చూశారు. మీరు ప్రభు ప్రేమను రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. సమస్తమైన దుష్టత్వం అంటే ఏంటి? అన్ని రకాల పాపాలు కలగలిసిన మూట. పెద్దవి, చిన్నవి, కనిపించేవి, కనిపించనివి, వినిపించేవి, వినిపించనివి, అన్ని రకాల పాపాల మూట దుష్టత్వము. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం. దేవుని పిల్లలలో దుష్టత్వం ఉండకూడదు, దేవుని పిల్లలలో కపటం ఉండకూడదు. వేషధారణ. వేషధారణ అంటే యేసుప్రభు వారు శాస్త్రులు పరిసయ్యులను మొహం మీదే చెప్పారు, వేషధారులారా అని. శిష్యులు చెప్పారు, శాస్త్రులు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి, వేషధారణ అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అని శిష్యులకు చెప్పారు. శాస్త్రులు పరిసయ్యులను గద్దించారు. అయ్యో వేషధారులారా అని గద్దించారు. ఒకసారి కాదు, 5 సార్లు అన్నారు. ఎన్నిసార్లు?
5 సార్లు అన్నారు, వేషధారులారా వేషధారులారా ఇట్లా అన్నారు. ఏం మాట్లాడాలి, వాళ్ళు మౌనంగా ఉన్నారు. సంఘంలో కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, నువ్వు చాలా మంచి అంటే వికసించిన పుష్పంలాగుంటారు. నువ్వు చాలా చెడ్డ అన్నావు అనుకోండి, మాడిపోయిన బూరలాగుంటారు. మరి ఇప్పుడు యేసుప్రభు వారు వేషధారులారా అన్నారు. ఇంతే, వాళ్ళు ఏమన్నారో నాకు తెలియదు, మొత్తానికి అంతానికి అన్నారు. ప్రభు ప్రేమ రుచి చూస్తే వేషధారణ అనే పులిసిన పిండి మన జీవితాల్లో ఉండకూడదు. అది పులిసిన పిండి. ఏంటది? వేషధారణ. వేషధారణ అంటే పైకి ఒకటి, లోపలికి ఒకటి. కపటం అంటే మోసపూరితమైన హృదయం, అసూయను, కుళ్ళుబోతనం, సమస్తమైన దూషణ మాటలు మాని ప్రభు ప్రేమను రుచి చూడాలి. రుచి చూచి ఉన్న ఎడల ఇవి మానాలి. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మానాలి. భాస్కరు చర్చిలో ఉన్నంతసేపు నేను ఒక్క మాట కూడా మాట్లాడినాం. ఇంటికి వెళ్తేనే కోపం వస్తేనే ఈ విధానం ఏంటి? చర్చిలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు, ఎవరు సినిమాలు చూడరు, ఎవరు ఫోన్ తీసుకొని ఏందేందో వినరు, భయభక్తులుగానే ఉంటారు. ఎక్కడైనా సరే అన్ని మానిన జీవితం మనలో కనిపించాలండి. ఆయన పవిత్రుడు గనక ఆ పవిత్రమైన వాతావరణంలో ఆయన గాలి సోకి, ఆయన పాదాలు తాకి, ఆయన మాటలు మన హృదయంలో చేర్చబడి అన్ని మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ప్రభు ప్రేమ రుచి చూస్తే ఒక్క అసూయ నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. వేషధారణ నిన్ను దూరం నుంచి, దేవుడి నుంచి దూరం చేస్తుంది. రుచి చూసిన తర్వాత, రుచి చూడక ముందు ఒక విధానం, రుచి చూసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ లోపాలు, ఈ బలహీనతలు విశ్వాసుల్లో బయటపడతాయి. నువ్వు ప్రార్థన బాగా చేసావంటే మేము కూడా చేశాంగా అంటే ఇప్పుడు ఏం మొదలైంది? ఇక్కడ ఏం మొదలైంది? ఇప్పుడు నేను పిలిచిన వెంటనే పలానా చోట దేవుని పని ప్రార్థనకి వెళ్ళాలి అంటే ఇంట్లో తిట్లు తిని పిల్లలకు బాగా లేకపోయినా ఇంట్లో వాళ్ళు అరుస్తా ఉన్నా, అమ్మో అన్నయ్య చెప్పారు దేవుని పని వెళ్ళాలా అని భారంతో వస్తున్నారండి. వాళ్ళని ఇప్పుడు నేను ఎలా చూసుకోవాలి చెప్పండి? ఎలా చూడాలి? నాకు వీలైనంత ప్రేమగా చూసుకోవాలా వద్దా? చూడాలా వద్దా? నీ కదిలితే వాళ్లే కనపడతారులే అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంది ఈ మాటలు మాట్లాడటానిక? వాళ్లే కనపడతారు అంటే ఇప్పుడు నాకు నేను చెప్పినట్టు చేస్తా ఉంటే, నేను కాదు యేసుప్రభు వారు చెప్పినట్లు చేస్తా ఉంటే ఆయన మనసు ఎవరి మీద ఉండిద్ది? చెప్పినట్లు చేసేవాళ్ళ మీద ఉండిద్దా, లేకపోతే విసిగిచ్చేవాళ్ళ మీద ఉండిద్దా? ఎవరి మీద ఉంటుంది?
ఎవరు బాగా తన మాట వింటున్నారో వాళ్ళ మీద ఆయన మనసు ఉండిద్ది. ఇప్పుడు యేసుప్రభువు వారు ప్రార్థనకి వెళ్తా కొండ మీదకి మీరు ఆగండి, మీరు రండి అని అన్నాడు ముగ్గురిని. పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. మిగతా 9 మందిని ఆహ్వానించలేదు, పిలవలేదు. ఇప్పుడు ఈ 9 మంది ఏమనాలా? మేము శిష్యులం కాదా? వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడేంది? వాళ్ళ ముగ్గురు అంత గొప్ప అనే మనస్తత్వం వారిలోకి వచ్చి ఉంటే ప్రభువారు ఎంత బాధపడి ఉండేవాళ్ళు. అప్పటికి మొదలైంది నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకుంటుంటే ప్రభువారు నెలకొండ వాళ్ళ మనసులో ఆలోచన గ్రహించి పిలిచి, మీలో ఎవడు గొప్పవాడని మీరెందుకు అనుకుంటున్నారు? ఎవడు తగ్గించుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవడు హెచ్చించుకుంటే వాళ్ళు తక్కువవాళ్ళు. మనస్సులో భేదం వస్తే నీలోనికి అపవాది దూరింది, సైతాన్ దూరింది. దేవుని ప్రేమను రుచి చూసావుగా, నీ ప్రార్థన ఆలకించాడుగా, నీకు సహాయం చేస్తున్నాడుగా. మరి ఇప్పుడు నువ్వే ఎలా మారాలి? చిన్న పిల్లలాగా మారాలి. చిన్న బిడ్డలాగా మారాలి. అప్పుడు సంఘంలో గొప్ప అద్భుతం జరిగిందండి. యేసుప్రభు వారు మెండుగా ఉంటారు మన సంఘంలో, అందరిపై హస్తం ఉండిద్ది. ఎంత చెప్పినా ఏం చేయకపోతామంటే ఇప్పుడు దేవుని పని చేయాలండి, త్వర పెట్టుకొని చేయాలా? చెప్పింది విని వచ్చి చేస్తేనేగా నాకు సహకారం ఉండేది. చేయకపోతే నా సహకారం ఎట్లా? ఇప్పుడు నువ్వు రావు, నువ్వు చేయవు, వచ్చేవాళ్ళ మీద ఆశపడి నా మీద ఆశపడితే నీకేం వచ్చింది? తలకాయ నీకు దొరికితే, మీ ఇంట్లో సైతాన్ని దొరికితే ఇంకేం వచ్చింది? దేవుని స్తోత్రం, నేను చేయలేకపోతున్నాను, వాడు చేస్తున్నారు, వాడి కోసం నేను ప్రార్థన చేయాలి, నేను కూడా పనిచేసేంత ఓపిక నాకు రావాలని ప్రార్థన చేసుకుంటే అది మంచి మనస్సు. మీరైనా అంతేగా. మీ మాట ఎవరు వింటుంటారో వాళ్ళ చేత మీ పనులు చేపించుకుంటా ఉంటారు. నేను దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని నాకు సహకారం కావాలి, ఇంకా యవనస్తులు కావాలా, బాప్తిజం తీసుకున్న పిల్లలు దేవుని పనులు ఆసక్తిగా ముందుకు సాగాల. చేసేవాళ్ళని చెడగొట్టేది ఏంటంటే అసూయ. నిన్ను చెడగొట్టింది, వాళ్ళనే చెడగొట్టింది. అందుకని ఒక అబ్బాయిని పర్మనెంట్గా రావద్దని చెప్పి వేసేసాడు. గట్టిగా రేష్మ వాళ్ళ ఆయన్ని రావద్దని చెప్పి వేసేసాడు. నీకు దండం అయ్యా, ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఓర్చుకున్నాను, నీకు దండం బాబు రావద్దు చర్చిగా అని చెప్పి వేసేసాడు. తెలియక చిన్నపిల్లలు శాస్త్రాలు చేస్తున్నారులే అనుకోవచ్చు. బాగా అదే పాఠం అయితే అట్లా ఎప్పుడు చూసినా అలియానే, ఎప్పుడు చూసినా బషీరానే. మేము విశ్వాసులు కాదా? ఇట్లాంటి వ్యతిరేకతలు లేవనెత్తిన వాళ్ళు సంఘంలో పనికిరారు. నిర్మోహం ఆటం లేకుండా ఆ టైం వచ్చినప్పుడు ఆగిపోయి చెప్పేసి చేస్తాను. వచ్చి ఏమి నేర్చుకోవాలి? దేవుని ప్రేమ రుచి చూసి చిన్న పిల్లల్లాగా మారాలి. నేను ఇది చేయనంటే అదే చేస్తారు ఆ పిల్లలు. వాళ్ళ కోసం నేను ఎంత ప్రార్థన చేయాలి? ఎన్ని సంపూర్ణ రాత్రులు అండి వాడు వచ్చింది. ఒక్కరోజు నాగా ఉంది అడగండి వాళ్ళ జీవితాల్లో. ఇక్కడ నేనే జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అక్కడ ఎంత జ్ఞాపకం చేసుకుంటారు. కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసం. నేను నిజంగా మా అందరి వాసం చేయట్లేదంటే మీ అందరి వాసం ఇంకా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు కూడా అక్క మారాలి ప్రభువా, ఆ రాళ్ళు రావాలి ప్రభువా అని. ప్రభు ప్రేమ రుచి చూస్తే నా మాటను దేవుని మాటగా తీసుకొని చిన్నపిల్లలాగా మారితే ప్రభు పనిలో ఏమవుతారండి? వృద్ధి చెందుతారు. అసూయలు కాదు, కోపాలు కాదు, కుళ్ళిపోతనాలు కాదు. అవి చెడిపేస్తాయి. ఎముకలకు కుళ్ళు అసూయ. మన ఎముకలు తినేసిద్ది అసూయ. దేవుని అభిషేకాన్ని పోగొట్టిద్ది.
దేవుని ప్రేమను రుచి చూడాలి. రుచి చూసి ఎడల సమస్తమైన దూషణ మాటలు, కపటము, అసూయ, వేషధారణ మానుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? మానుకోవాలి. వస్తాయి, మానుకోవాలి. గుర్తించాలి, అయ్యో నేను సైతాన్ చేతిలోకి వెళ్ళిపోయాను అని వెంటనే తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని, నేను చేయలేకపోతున్నాను ప్రభు, వాళ్ళు చేస్తున్నారయ్యా, వాళ్ళు హెచ్చిందయ్యా, ఇంకా నీ దాసునికి అండగా ఇంకా చాలా మంది లేవనెత్తు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన సంఘం వరకు కొంచెం హెచ్చరికలు ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి. దేవుని నమ్ముకుంది అసూయలతో, కపటంతో, వేషధారణతో బ్రతకడం కోసం కాదు, నిర్మలమైన శిశువులు పోలిన వారిని బ్రతకడం కోసం. మూడవది, దేవుని ప్రేమను రుచి చూసిన వారు, కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని దాచి ఉంచలేను. నీ సత్యమును, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని సమాజంలో ప్రకటించకుండా వాటిని నేను దాచి ఉంచుకోలేను. దేవుని ప్రేమ రుచి చూస్తే నువ్వు పవిత్రంగా మారాలి. దేవుని ప్రేమ రుచి చూస్తే దేవుని ప్రేమను చాటి చెప్పాలి. నీ గురించి దేవుని స్వార్థ విస్తరించాలి. పని చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, చదువుకుంటున్నా, నువ్వు రుచి చూసిన దేవుని ప్రేమను ఇతరులకు పరిచయం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇతరులకు పరిచయం చేయాలండి. నా మట్టుకు జాలే, నేను వస్తేనే జాలే, నాకెందుకులే అనుకుంటే నువ్వు దేవుని ప్రేమ రుచి చూడాల. దేవుని ప్రేమ రుచి చూసిన వారు బయటికి చెప్పకుండా ఉండలేరు. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో, నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో దాచి ఉంచలేను ప్రభు, దాచి ఉంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతము నే పాడేదా, నే పాడేదా, నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. మరో చోట పత్రికలో రాయబడిన మాట, పరిశుద్ధాత్మ వరములలో రుచి చూసి, పరిశుద్ధాత్మ వరములను రుచి చూసి, పరిశుద్ధాత్మ వరములను రుచి చూడటం అంటే దర్శనాలు రావటం, కళలు రావటం, వరాలే, దేవుని స్వరం వినబడటం, పాటలు పాడుకోవటం. ఇప్పుడు దేవుడు మీకు వరాలు ఇవ్వకపోతే మీరు పాటలు పాడలేదు, పాటలు పాడే వరం ఇచ్చాడు, పాటలు పాడటం. ఈ పరిశుద్ధాత్మ వరాలన్నిటినీ రుచి చూసిన తర్వాత మరలా వాటినన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోయే వారిని నూతన పరచుట అసాధ్యము. పవిత్రతలో పాలిభాగమై, పరిశుద్ధాత్మలో పాలిభాగమై, అభిషేకంలో పాలిభాగమై, పవిత్రమైన ప్రార్థన చేసుకోవడం అలవాటు పడి, పవిత్రంగా దేవుని గురించి చెప్పడం అలవాటు పడి, వీటినన్నిటిని మానుకొని మరలా లోకంలో కలిసిపోతారే, వీరిని మరలా నూతన పరచుట అసాధ్యం. పాపిని మార్చవచ్చు, పరిశుద్ధంగా మారి పడిపోయిన వారిని మార్చలేమని వాక్యంలో రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఒకసారి మీరు పరిశుద్ధాత్మ వరములు రుచి చూసి పాలిభాగమై తర్వాత మరలా వాటిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే మరలా వారిని నూతన పరచుట
అసాధ్యం. అందుకని ఏం చేయాలి? మీరు రుచి చూసి ఉన్న ఈ అనుభవాన్ని, ఈ పరిశుద్ధమైన ప్రేమను తీసుకొని వెళ్ళి మురికిలో వేయవద్దు. మురికిలో వేసిన తర్వాత చిన్నగా 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 దిగజారిపోయి ఊబిలో దిగిపడినట్టు దిగిపోయి ఇక మరలా హృదయంలో సంతోషం పోయి మరలా కామ క్రోధ మోహ లోభ మద మత్సరాలన్నీ విచ్చలవిడిగా మరలా పెరిగిపోయి మరలా రోత భ్రష్టమైన జీవితంగా మారిపోతుంది. భ్రష్టమైన జీవితంగా మారిపోతుంది. మనసు కొట్టుకుంటా ఉండిద్ది. ఎంత బాగా జీవించాను, ఎంత బాగా ఉన్నాను. దేవుని పిల్లలు కనబడినప్పుడు నేను చాలా చేశాలే అంటారు. లోక సముద్రులు కలిసినప్పుడు ఇదే బాగుందిలే అంటారు. ఇక అట్లా మారిపోతారనమాట. మీరు రుచి చూసి ఉన్న అనుభవాన్ని వదులుకుంటే ఏమవుతుందంటే భ్రష్టులైపోతారు. దేవునికి పనికిరారు, ఇటు మనుషులకు పనికిరారు. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరాలు నువ్వు డబ్బులు పెట్టి కొంటే వచ్చేవి కాదు. దేవుడు ప్రేమించి నీకు ఉచితంగా ఇచ్చాడు. ఈరోజు ఏం చేయాలి? నీకు ఉచితంగా ఇచ్చాడు. అవి ప్రార్థన చేయటం, పాటలు పాడటం, దర్శనం చూడటం, వాక్యం అర్థం చేసుకోగలుగుతాం, వాక్యాన్ని ఇతరులకు చెప్పగలగటం ఉచితంగా ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోనండి. మురికిలో వేయవద్దు. ఈ లోకం మురికి, లోకంలో కలిసిపోవద్దు. శరీరాశ, నేత్రాశ, జీవకుటమో దాని జోలికి వెళ్ళొద్దు. ప్రత్యేకంగా ఉండు, విడిగా ఉండు, భయభక్తులతో ఉండు, సంఘంతో కలిసి ఉండు, ఎక్కువ ప్రార్థనలో ఉండు, ఎక్కువ బైబిల్ చదువుకుంటా ఉండు. దేవుడిచ్చిన విలువైనది నిన్ను పరిమళింపజేస్తాయి. తేజరిల్లుతావు. విడిచిపెట్టామనుకో చీకటమయమైపోతాం. నీరసం మొహం అయిపోయింది. ఇక నీరసంగానే ఉంటావు, దిగులుగానే ఉంటావు, హృదయంలో సంతోషం లేదు, పోయింది. అప్పుడు నీరసం పాటలు వస్తాయి, సంతోషకరమైన పాటలు రావు. అతుకుల బతుకులో గతుకుల మార్గం. ఏం ఏడ్చినా ఏడుస్తారు, నిజంగా సంతోషంగా పాడబాడారు. నా జీవితం పరిమళించిందయ్యా, ఉన్నత స్థితికి నన్ను చేర్చావయ్యా, నన్ను నిలబెట్టావయ్యా అని పాడబాడలేవు. ఇంకా నీరసంగా ఉంటావు. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.